దీన్ని ఏమంటారంటే మూతకాకు అంటారండి. ఒకప్పుడు దీన్ని మూతకాకులు తెంపుకొచ్చుకొని ఇస్తారాకులుగా తయారు చేసుకొని స్వచ్ఛమైన ఆకులలో భోజనాలు చేసేవాళ్ళమండి. ఇప్పుడు ఏమైతే ప్లాస్టిక్ వచ్చిందో ఆ ప్లాస్టిక్ని వాడుతున్నాం ఇస్తారాకులుగా. అందులో ఆ ప్లాస్టిక్ వాటిలో ఆ భోజనాలు చేస్తే క్యాన్సర్ వస్తుంది. అట్లాంటి వాటిని మనం చేయాలండి. అట్లాంటి వాటిలో తినకుండా స్వచ్ఛమైన ఇట్లాంటి మూతకాకులు తెంపుకొని ఇట్లాంటి మూతకాకులు విలేజ్లలో వెళ్ళాలండి. విలేజ్లలో అడవుల్లో ఇట్లాంటి మూతకాకులు ఉంటాయండి. ఈ ఆకులు తీసుకొచ్చుకొని మనము ఇస్తారాకులుగా తయారు చేసుకొని ఇందులో భోజనం చేస్తే మన ఆరోగ్యానికి మంచిది, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. శాస్త్రానికి చాలా మంచిదండి. శాస్త్రం ఇస్తే అది చాలా మంచిది. ఇస్తారాకుల్లో భోజనం చేస్తే దీన్ని మూతకు చెక్క అంటారు. ఇట్లాంటి ఆకులు తీసుకొచ్చుకొని ఇస్తారాకుల్లాగా తయారు చేసుకొని మనం స్వచ్ఛమైన ఆకులల్లో మనం భోజనం చేస్తే చాలా మంచిది. మనం ఈ ప్లాస్టిక్ని వాడొద్దండి. ప్లాస్టిక్ వాటిలో మనం భోజనాలు చేస్తే లేని రోగాలు తయారై వస్తున్నాయండి. ప్రతి ఊర్లలో దగ్గర పల్లెటూర్లలో విలేజీలు ఉంటాయండి. ఆ విలేజీల్లో అడవులకు వెళ్తే ఇట్లాంటి ఆకులు దొరుకుతాయి. ఇట్లాంటి ఆకులు మీరు తీసుకొచ్చుకొని వీటిని మీరు మనమే తయారు చేసుకోవాలండి. చాలా కష్టమైన పని ఏం కాదండి. ఇవి చాలా సులభమైన పని అండి. ఇవి తీసుకొచ్చుకొని తయారు చేసుకొని ఇస్తారాకులు కుట్టుకొని ఇందులో భోజనం చేస్తే చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ ఆకులు తీసుకొచ్చుకొని ఇస్తారాకులు కుట్టించుకొని మీరే తయారు చేసుకొని భోజనాలు చేయండి. ఏంటంటే ప్లాస్టిక్ వాడకండి. ప్లాస్టిక్ ఇస్తారాకుల్లో భోజనాలు చేస్తే అన్నీ లేని రోగాలు రెడీ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందండి. అట్లాంటివి కాకుండా ఇట్లాంటి వాటిలలో భోజనం చేయండి. ఓకే.